హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈజీగా హెల్దీగా లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. ఇంకా ఈ రోజైతే నేను పుదీనా చెన్నా పులావ్ తయారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను, గీ వేస్తున్నాను. ఇవి మరిగిన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇవి బాగా వేపాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెంగా సాల్ట్ వేసి పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదనమాట. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా పేస్ట్ వేయాలన్నమాట. నేను ఒక 200 గ్రామ్స్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఒక గుప్పుడు పుదీనా తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పుదీనాకి ఈ పచ్చిమిర్చికి ఆ రైస్ కి కారం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా మనం ఎటువంటి కారం లాంటివి ఈ పులావ్లో అయితే యాడ్ చేయమండి, ఇదే సరిపోతుంది. కాస్త నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దాంట్లో అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ సమయంలో కొంచెంగా పసుపు వేస్తున్నానండి. పసుపు వేయడం వల్ల ఏంటంటే ఆ గ్రీన్నెస్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్లోనే ఉంటుంది రైస్ అనేది, ఇంకా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన ఒక అరకప్పు బ్లాక్ చెన్నా అయితే వేస్తున్నానండి. కొంచెంగా సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు వేగనివ్వండి. పుదీనా ఉన్న ఫ్లేవర్ అంతా ఈ చెన్నాలకు కూడా వెళ్తుంది అనమాట. ఈ రోజు నేను ఈ పులావ్ చేస్తున్న బిర్యానీ పాట్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండి. 20 సెంటీమీటర్స్ అయితే వస్తుంది అనమాట. 2.5 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందండి. ఇద్దరికి అయితే ముగ్గురికి బిర్యానీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంక ఇదైతే 3 సైజెస్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేశారంటే చాలా రకాల బిర్యానీ పాట్స్ అనేవి అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ద ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్లు అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయండి. నేను ఒక 1 ఇయర్ గా అయితే ఉపయోగిస్తున్నాను. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపాట్ వల్ల అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంకెక్కడ మీరు చూసారంటే పుదీనా అయితే బాగా వేగిందనమాట. వాటర్ అంతా పోయి చిక్కగా అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెంగా బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్కి తక్కువగా అయితే వేస్తున్నానండి. మనం ఇందులోను మసాలా దినుసులు కూడా తక్కువగానే యాడ్ చేసాం కాబట్టి ఇది కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే కనుక ఈ సమయంలో మీరు కొబ్బరి పాలు అయితే వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేస్తున్నాను. 1కి 2 కింద వాటర్ అయితే వేసాను అనమాట. బాస్మతి రైస్ ఉపయోగిస్తున్నాను. మీరు వాడే రైస్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోండి, తగ్గించుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఎసరు బాగా మరగనివ్వాలన్నమాట. బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి నీళ్ళంతా ఉంచేసి ఇందులో యాడ్ చేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వండి. నేను ముందే చెప్పినట్లు మీరు కొబ్బరి పాలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేను. మూత పెట్టిన తర్వాత ఎక్కువ మంటలో ఒక 3 నిమిషాలు ఉంచండి. చాలా వరకు వాటర్ పోయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేశారంటే చాలా పర్ఫెక్ట్గా మనకి బ్లాక్ చెన్నా పుదీనా పులావ్ తయారైపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ముందే చెప్పినట్లు పిల్లలు లంచ్ బాక్స్ పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారనమాట. సైడ్ డిష్ ఏమీ లేకపోయినా అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.